హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పొట్టేలు బ్లడ్ అండి. దీన్ని ఎలా శుభ్రం చేసుకొని దీన్ని ఎలా ఉడికించుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను. తెలిసిన వాళ్ళకైతే ఓకేనండి, తెలియని వాళ్ళ కోసం అండి. ఈ పొట్టేలు పైన పొట్టేలు వెంట్రుకలు ఉంటాయండి. వీటిని శుభ్రం చేసుకొని ఇప్పుడు ఇలా ఒక ఎడల్పాటి పాత్ర తీసుకోవాలి. ఇలా ఒక ఎడల్పాటి పాత్ర తీసుకొని గడ్డిని పెట్టుకోవాలండి. చూడండి, ఇది ఎడల్పాటి పాత్ర కదండి. ఈ పాత్రలో ఇలా గడ్డి పెట్టుకోవాలండి. ఎక్కువ వాటర్ని పోసుకోకూడదండి. ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకోండి, సరిపోతుంది. అంటే మనకి ఈ బ్లడ్ ఉడికేటప్పుడు మనకి పొంగిపోతుందండి. ఇప్పుడు ఈ బ్లడ్ని ఇలా గడ్డి మీద పెట్టుకోవాలండి. తర్వాత పైన కూడా ఇలా గడ్డిని పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి, తెలియని వాళ్ళ కోసం అండి. ఇది ఈ బ్లడ్ మనకి బాగా బ్లడ్ పడుతుందండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు మనకి సండే రోజు అయితే మనకి ఈ పొట్టేలు బ్లడ్ తొరుగుతుంది. ఇప్పుడు ఇలా మూతని ఇలా పెట్టేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా గ్యాస్ ఇలా ఆన్ చేసుకొని ఈ పాత్రని ఇలా పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా పొట్టేలు బ్లడ్ ఉడికిపోతుందండి. చూడండి, 20 నిమిషాలు అయిపోయింది కదండి. మనకి చూడండి, పొట్టేలు బ్లడ్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. మీకు ఉడకలేదు అనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి ఈ గడ్డిని ఇలా మూసేసి ఈ గ్లాస్తో మళ్ళీ ఈ గడ్డి పైన వాటర్ పోసుకోవచ్చండి. నేనైతే కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను కాబట్టి నాకు బాగా ఉడికిపోయింది. మీకు ఉడకలేదు అనిపించినప్పుడు ఈ గడ్డిని మళ్ళీ ఇలా మూసేసి ఒక గ్లాసు వాటర్ పోసి మళ్ళీ ఇలా మూత పెట్టేసుకోండి. అంతేనండి. ఇప్పుడు గ్యాస్ ఆపేసి చల్లార్చుకుంటాము. ఇప్పుడు ఇది చల్లారినాక ఈ గడ్డిని ఇలా తీసేసుకొని ఇలా శుభ్రం చేసుకోవాలండి. అంతేనండి, పొట్టేలు బ్లడ్ ఉడికించుకోవటం ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, బాయ్. చూడండి, పొట్టేలు బ్లడ్ ఉడికించుకోవటం రెడీ అయిపోయిందండి. ఇలా ఉడికించుకోవాలండి. మనకి గడ్డి పెట్టి ఉడికించుకున్నట్లయితే మనకి ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడ లోపల బ్లడ్ అయితే ఆగదు. మనము గడ్డి బట్టి ఉడికించుకున్నందువల్ల మనకి పర్ఫెక్ట్గా బ్లడ్ ఉడుకుతుంది. చూడండి.